యానివర్సరీని వ్యతిరేకిస్తున్నాను అని బ్లాక్ డ్రెస్ చేశాను. సినిమాలు చూసి చెడిపోతున్నారు పిల్లలు, ఇది టైటిల్ రాసుకోండి. అంతేనా? ఎలా తింటారు అసలు కోడిని కోసి? పాపం అది కూడా మనలాంటి జీవులే కదా. అబ్బో కమలాసన్ మా తప్పు అయి ఉండొచ్చు. సో మన తప్పును మనం ఐడెంటిఫై చేసుకోవాలి. యాక్చువల్లీ చెప్తానండి, నేనైతే మీరందరూ అనుకున్నట్టుగా చెప్పేస్తున్నా. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. చెప్పనండి, నాకు సెంటిమెంట్ యాక్చువల్గా బాగుందంటే చిరిగిపోద్ది అని భయం. రోడ్డు మీద చిరిగిపోయిన బట్టలు తెల్లలేదు కదా. లైఫ్లో ఫస్ట్ టైం అంటే లైఫ్లో అంటే ఈ 16 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసరికి మీరు అందరూ కామెంట్లు పెట్టేసే ఉంటారు కాబట్టి ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ, మా యానివర్సరీకి బాగా విష్ చేసినందుకు. అండ్ వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈ రోజు అయితే యానివర్సరీ స్పెషల్ ఏంటని అడిగింది మా ఆవిడ. గిఫ్ట్లు అని. గిఫ్ట్లు అయితే నేనేం ప్లాన్ చేయలేదు. గిఫ్ట్ ప్లాన్ చేయలేదు అని అంటే మాకు టైం లేదు అన్నమాట, అందుకని ప్లాన్ చేయలేదు, అంతే కదా? కాదు విను, నేను పడుతున్నానా? చీకటిగా ఉంది, ఒక నిమిషం. చీకటిగా ఉంది ఇప్పుడు చూడు. నల్లగా అయిపోయావు అనుకుంటున్నాను నేను. ఊరికే నీ కోసం కష్టపడుతూ నల్లగా బోస్టారా ఆగినా యాక్షన్. మంచి విషయం చెప్తాం అనుకుంటున్నాను. షాకింగ్ డెసిషన్. వాళ్ళకి షాక్ కదిలిపోతారు ఒకళ్ళు షాక్ చెప్పారంటే. ఏం కదులుతాం? సోఫా మీద నుంచా? సోఫా మీద నుంచి కాదు. అరే ప్రపంచం, ఇది ప్రమోషన్ అవసరం లేదు. ప్రమోషన్ మనకు అవసరమా? పక్కతి మనం ఇప్పుడు ఎలాగ తినడానికి వెళ్తాం కదా. సో యానివర్సరీ అన్నాక ఏదో బయట తిండి అది కామన్. ఆగలేనా, అది కామన్ కాబట్టి బయటకు వెళ్తున్నాం అండి. నేనే తినమని ఆకలేస్తామని అంటే ప్రమోషన్ అవసరం లేదు కదా, పక్కన పెట్టాను. సరే, అయితే ఏంటంటే అండి, ఉగాది నాడు చాలామందికి నేను షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నాను అంటే మీరు కామెంట్లు పెట్టారు. ఇలాగా కొందరు ఇల్లు అన్నారు, కొందరు కారు అన్నారు, ఇది అన్నారు. అయితే దాన్ని అదేలే సత్యం అంటే వెళ్ళా కాదు చెప్పు. ఎవరు వచ్చారు ఏమ్మా? నాన్నగారికి టిఫిన్ వచ్చింది సుష్మా. ఓకే రెడీ అయ్యారా నువ్వు? తల్లుకి వచ్చి ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉంది. సో మా యానివర్సరీ చాలా సింపుల్గా జరుపుకుంటున్నాం అనమాట మేము ఈసారి. అదే అది సెల్ఫీ అంటే సింపుల్ కాదు. ఇప్పుడు నువ్వు కూడా తలదూకాలి. షాకింగ్ డెసిషన్ అంటున్నాను కాబట్టి నువ్వు కూడా నీ మొహం కనిపించలే పెట్టు. అయితే కొంతమంది వెళ్ళా అన్నారు, కొంతమంది కార్ అన్నారు, అదే ఇల్లు అన్నారు, ఏదేదో అన్నారు. మన సబ్స్క్రైబర్స్ యొక్క చాయిస్ కరెక్టా కాదా అని చెప్పాలి కాబట్టి ఈరోజు ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాను. సుష్మా నువ్వేమనుకుంటున్నావు? రెండిట్లో పెట్టుకో. ఏంటి నువ్వేం పెట్టావో నేను పట్టుకున్నాను చెప్పాలి. యాక్చువల్లీ నేనేం అనుకోలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఊరికే పెట్టాను అనమాట. చెప్తాను, మనం భోజనం అది చేస్తాను కదా, అవి అలా చేస్తున్నప్పుడు మేము చెప్తాను ఏం డెసిషన్ తీసుకున్నాను అనేది. బట్ కొంచెం ధైర్యం చేసి చేసుకుంటాను. నువ్వేమనుకుంటున్నారా చెప్పు. కారా? సరే, అందరూ అదే చెప్తారు, కారు ఇల్లు చెప్పు. కానీ పదండి ముందే అయితే వెళ్దాం, ఆకలి వేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. ఎంత తిరిగినా మధ్యాహ్నం వరకే. ఎందుకు అని అంటే మధ్యాహ్నం నుంచి షూట్ ఉంది మాకు, మళ్ళీ సీరియల్ షూటింగ్కి వెళ్ళాలి. అక్కడేవో స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట, ఏంటో మరి తెలీదు. కాబట్టి బయలుదేరిపోదాం. రెడీయా? మా ఆయన పర్ఫ్యూమ్ కూడా కొట్టేస్తున్నారు. నువ్వు కొట్టుకోరా, మూతి కడుక్కోరా ప్లీజ్. ఐస్ క్రీమ్ అంతా ఉంది, పదండి. ఎక్కడికి వెళ్దాం? రెస్టారెంట్. నీ ఇష్టం. ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. బల్ల అవసరమా మనకి ఇక్కడ? ఏదో పెద్ద డిఫరెంట్ అని తీసుకొస్తాం. చక్కగా ఇంట్లో కూర్చొని తినేటే వేరే బాట్మని తేలింది. ఫోన్ తీసి పక్కన పెట్టు. ఇప్పుడు ఫోన్లు ఏంటిది? మా యానివర్సరీ రోజు కనీసం హ్యాపీ యానివర్సరీ చెప్పావు నాకు? అరే కనీసం హ్యాపీ యానివర్సరీ రోజు ఇద్దరు పక్కన కూర్చోండి, డాడీ మమ్మీ నేను వీడియో చేస్తానని చెప్పొచ్చు కదా. పర్లేదులే.
పర్లేదంట కాదురా, ఇప్పుడైనా చెప్పరా లేదు ఏంటి ఎత్తుకుంది అదే, ఇదిగో ఇది ఎందుకు తెచ్చావురా? చూడండి మావాడు ఎందుకు ఇది గ్రిప్పర్ కొట్టేయడానికి, అంటే కండలు వచ్చేయాలి, నరాలు వచ్చేయాలి అని చెప్పి ఇది రోజు పిసికేసుకుంటున్నాడు ఇలా పిసికేసుకోవడమే. ఏం లాభం? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సరే ఆర్డర్ చేద్దామా? ఆర్డర్ చేయగానే కంఫర్ట్ లేదా? ఓకే, కాలు నొప్పి, కొద్దిసేపు నొప్పి తగిలి నొప్పి ఉంటుంది కదా, నేను మర్చిపోవడానికి 4 కామెడీ జోకులు వేస్తున్నాను అంతే. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి. రవి, వాడిని అడుగుతున్నావు హ్యాపీ యానివర్సరీ చెప్పవారా అని, నువ్వు చెప్పావా నాకు అసలు? అది నేనే వస్తున్నాను అసలు. మళ్ళీ తగలగలదు. ఇప్పుడు ఏమండి, హ్యాపీ యానివర్సరీ యాక్చువల్గా మగవాళ్ళకి చెప్పాలండి. ఎందుకంటే ఎలాగా కష్టాలు పడుతుంటావు కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉండు అని విష్ చేయడం. అది నీకు నేను చెప్పేది ఏంది, నువ్వు ఆల్రెడీ హ్యాపీగానే ఉన్నావు కదా. నువ్వు హ్యాపీ లేవు. నేను ఉన్నాను లేదు, బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసాను అనుకున్నావు? నిరసన అంటే ఏంటంటే ఇలా వ్యతిరేకించడం అనమాట. యానివర్సరీని వ్యతిరేకిస్తున్నాను అని బ్లాక్ డ్రెస్ వేసాను. మా ఆయన అట్లీస్ట్ నాకు డ్రెస్ బాగుంది, కొత్త డ్రెస్ వేసుకున్నావు, డ్రెస్ బాగుంది అని కూడా చెప్పలేదు. నేను చెప్పనండి, నాకు సెంటిమెంట్ యాక్చువల్గా. బాగుందంటే చిరిగిపోద్ది అని భయం. రోడ్డు మీద చిరిగిపోయిన బట్టలు తెల్లలేదు కదా. అందుకని ఇప్పుడు నేను చెప్పను, వావ్ సూపర్గా ఉన్నావు సుష్మా, ఏంటి చాలా బాగున్నావు సుష్మా అని చూడు అడి తిప్పాడు. బాగుంది అమ్మ, కత్తిలోకి ఉందా అన్నదా అంటే మరి ఎవరైనా వింటారు. ఇటు వింటేంటి, ఆడే టీనేజర్ వచ్చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఒక మనిషి నవ్వాడు అంటే ఆడికి అర్థమైందని అర్థం. అరే అరే నీకు అర్థం, నా చెప్తా, నీకు అర్థం అవ్వకపోతే నువ్వు నవ్వలేవు. ఎప్పుడైనా ఒక మనిషికి అర్థమైందంటే ఆడికి ముందే తెలిసిన అర్థం. ఇది మీరు గుర్తించాలి. అది లేచి ఇది సినిమాలు చూసి చెడిపోతున్నారు పిల్లలు, ఇది టైటిల్ రాసుకోండి, అంతేనా? నెంబర్ 1 ఏంటి తెలుసా? నెంబర్ 1 ఏంటంటే ఇలా ఫ్లిప్ చేస్తున్న మాటలు చూడు. ఇది డాకు మహారాజులా తయారేడు. సరే ఈ సోదంతా కాదు కానీ ఇప్పుడు చెప్పి, ఇందాక ఏదో చెప్తానన్నావు కదా. ఏం చెప్పాలి? ఇందాక సబ్స్క్రైబర్స్కి చెప్తా అన్నావు కదా. అంటే కంగారు ఎందుకు నీకు? కాదు, వచ్చాము, ఆకలేస్తుంది, తింటాము. వాళ్ళు తెచ్చే లోపల బోర్ కొట్టకుండా కాదు, నీ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక చెప్తాను. సరే యాక్చువల్లీ చెప్తానండి. నేనైతే మీరందరూ అనుకున్నట్టుగా చెప్పేస్తున్నా. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఇది ఏంటంటే చెప్పలేరా బాబు, ఎలాగ చెప్తాను అంటే కొత్త కారు అంటే సుష్మాకి బకెట్ లిస్ట్లో కార్ ఉంది కదా, కార్ కొందామని ఫిక్స్ అయ్యారు అనమాట. సో అది షాకింగ్ డెసిషన్. ఏ కార్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే బోన్ చెప్తాను చెక్క. కార్ అయితే కొంటానండి, బట్ అది కూడా షాక్ అయ్యేలాంటి కార్ అయితే కొనబోతున్నాను అనమాట. ఎవరు గెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్లు చేసిన, టెస్ట్ డ్రైవ్ సుష్మా బర్త్డే రోజు కొన్నిటికి వెళ్ళి తిరిగి చూసాం కదా, ఉంటుంది. ఏంటి బెంజా, BMW బెంజ్ ఏదో X1 ఏవో చూసాం కదా. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. హలో హోల్డ్ ఆన్. సరే ఆడు ఫుల్ హ్యాపీ. సరే మేము తిన్నాక అప్పుడు చెప్తారంట మాకు. ఏంట్రా మెసేజ్ అది? ఇదే ఫుట్బాల్ జాయిన్ అవుతున్నది మెసేజ్ పెట్టాడంటే ఎవరికో పంపించాను. చూడండి, ఇవ్వరా ఇవ్వు చూస్తా. సుష్మా ఏం పెట్టాడు తెలుసు, మేము మీతో ఆడినప్పుడు మా టీం ఓడిపోయింది కాబట్టి నేను వచ్చి మీ దగ్గర కోచింగ్ నేర్చుకుని తప్పది. నేను సింపుల్ కూడా చెప్తాను రవిజాన్, నేను టీపీఎంఎస్ స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మంచి కాన్వెంట్లు, అప్పుడు కాన్వెంట్ అనేవాళ్ళు అనమాట, వాళ్ళు 3rd ప్రైజ్ 4th ప్రైజ్ వచ్చేవారు లేదా ఓడిపోయేవారు. నేను 1st ప్రైజ్ వచ్చాను. అలాగని వాళ్ళు మా స్కూల్ బాగాలేదు గవర్నమెంట్ స్కూల్ బాగుందని అంటారా ఏంటి? అది మన టాలెంట్ కూడా ఉండాలి. మన టాలెంట్ కూడా ఉండాలి కదా సుష్మా. పిల్లలు అందరూ నేర్చుకోవాలి. ఇది
నువ్వు ఇది వాడికి కోపం వచ్చేస్తుంది, అందరి ముందు చెప్పేస్తున్నారు మా డాడీ నా గురించి. అందరికి పబ్లిక్ చేస్తున్నాను కోపం వస్తుంది. కానీ ఎందుకంటే మా అబ్బాయిని కూడా అలాగే పెంచడానికి ప్రయత్నిస్తానండి. పిల్లలు కూడా మా బ్లాగ్స్ ఏమైనా చూస్తారు కాబట్టి ఒక మంచి విషయం తెలుస్తుందేమో అని చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఏదైనా మనం ఓడిపోయినా గెలిచినా ఇట్స్ ఏ సమిష్టి కృషి అనమాట. అంటే ఒకటి మనకి నేర్పించే వాళ్ళది ఉంటుంది, రెండు మనం నేర్చుకోవడం బట్టి కూడా ఉంటుంది, తల్లిదండ్రులది కూడా కలిపి ఉంటుంది. మేబీ మేము సరిగ్గా వాడికి కోచింగ్ తీసుకెళ్ళలేదు, అంటే టైం టు టైం వాడికి తీసుకెళ్ళలేదు, అందువల్ల ఖాళీ లేక అందువల్ల వాడు ఓడిపోయి ఉండొచ్చు. ఆ స్కూల్ది తప్పు కాదు, వీడిది కూడా తప్పు కాదు, మా తప్పు అయి ఉండొచ్చు. సో మన తప్పును మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? నీ తప్పు కాదు, స్కూల్ తప్పు కాదు, మా తప్పు. ఓకేనా? మరి తల్లిదండ్రులు అమ్మ నన్ను మార్చేస్తావేటి, యానివర్సరీ రోజు మార్చేస్తాడు, వీళ్ళని తీసుకెళ్ళట్లేదు, చేంజ్. ఏమండి, మీరు మీ అబ్బాయిని తీసుకెళ్తున్నారు కదా, ఐ వాంట్ టు బి యువర్ సన్ ప్రభంజన్ అంటావా? అలా అంటావా? చెప్పు నాన్న. ఫుడ్ వచ్చింది, అలిగాడు, నువ్వు అలా అందరూ చెప్పాను. బాధ పెడితే సారీ కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మంచికే తిని తిని బాగుంది కదా, బాగానే ఉంది టేస్ట్. బస్ బస్ మొత్తం నేనే తింటాను తెలుసుకున్నా సైజ్ చూసి. బస్ ఫుల్గా తినేసాం అనమాట, హెవీ అయిపోయింది. అండ్ యాక్చువల్గా అక్కడ ఏదో ఏంటది పికిల్ బాల్ అంట, మీకు ఏదో పచ్చడి బాల్ అన్నట్టు ఏదో సమంత ఫ్రాంచైజీ ఏదో చూశాను, అలాంటిది ఉంది అని వెళ్దాం అనుకున్నాం. కాకపోతే మా షూటింగ్ వాళ్ళు ఫోన్లు చేసేస్తున్నారు, బాబు రండి బాబు, వెయిటింగ్ బాబు, ఇది బాబు అని. ఇంకా సరే బయలుదేరాలని ప్రభంజన్ అక్కడ పెట్టేసి వాడు ఆడుకోవడానికి వెళ్తాడు, మేమైతే షూటింగ్కి వెళ్ళాలి. కాబట్టి ప్రస్తుతానికి ఇంటికి అయితే బయలుదేరాం. మళ్ళీ అలసిపోయి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి షూటింగ్కి వెళ్తున్నాం అనమాట. పెళ్లి రోజు నాడు అంటే వాళ్ళకి పాపం టెలికాస్ట్ ప్రాబ్లమ్, సో వాళ్ళు కూడా మాకు ఏంటి అని అంటే సాయంత్రం నుంచి రండి అన్నారు. సో అందుకని వెళ్తున్నాం. పెళ్లి రోజు అని చెప్పి ఎంజాయ్ చేసింది ఏం పెద్దగా లేదు, బట్ ఓకే మా ఆయనతో ఉన్నాను కదా, అది హ్యాపీనెస్. మా ఆయన అలా అనట్లేదు, బా ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి 16 ఏళ్ళైనా కదా. సో ఎప్పుడైనా షూటింగ్కి వెళ్తే ఐస్ బాక్స్, ఈ లగేజ్ అయితే మాకు తప్పదన్నమాట. ఈరోజు ఇద్దరం ఒకే కార్లో. నువ్వే ఇచ్చి ఫస్ట్ వాడికి. థ్యాంక్ యూ సో మచ్ రా, నా కోసం చాక్లెట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. ఈరోజు చికెన్ తిన్నా కాబట్టి తర్వాత ప్లాన్ చేద్దాం. నువ్వు తిన్నరా? తిన్న ఆడికి పెట్టి ఓకే చలో. నీ బర్త్డే లాగా అనుకుంటున్నాడురా. ఇచ్చావు, నువ్వు ఇచ్చావు కానీ చాక్లెట్ నువ్వే తిన్నావు. లేదురా పిల్లలు తినాలిరా, మాకేంటి 16 ఏళ్ళు అయిపోయింది. తీసుకో, చాలు చాలు, అది మేము షేర్ చేసుకుంటాం. నువ్వు తిన్నా పట్టుకో, మీరు తింటే హ్యాపీరా. నాకు ఇచ్చావు కానీ 2 ఉన్నాయి కదా, 2 సేమే కదా, ఇదో ఫ్లేవర్ అంటే మనం అనుకోవచ్చు. 2 ఒకే ఫ్లేవర్ తింటే బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఒకటి నీకు, ఒకటి మాకు. ఇచ్చాడండి, వాడు ఇచ్చాడు, మేమే బలవంతంగా నోట్లో పెడుతున్నాం. థ్యాంక్ యూ. స్వీట్ తీసుకున్నామన్నా, ఇచ్చిందా స్వీట్? ఇంకో కేజీ తెప్పించాలేమో రవి. ముందు పిల్లలకి వాళ్ళకి అందరికి ఇద్దాం, వాళ్ళకి ఏదో చేద్దాం. వాళ్ళకి సాయంత్రం స్నాక్స్ అప్పుడు ఇద్దామని అన్నాను. చూద్దాం, ఓకేనా? కంగారేం పడదు, అవసరం తెప్పిద్దాం. హాయ్ అనంతలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. మ్యారేజ్ ఇద్దరికి అయింది తెలుసా? నాకు అంటే నేను అలవాటు కాదు, రోజు మేడం అయితే అలవాటు. థ్యాంక్ యూ సో మచ్. చికెన్ పార్టీ తినేటప్పుడు చేసుకున్నాం, అందుకనే మేము తినము కాబట్టి మేము చికెన్ పార్టీ చేసుకోవట్లేదు. అసలు చికెన్ అంటే ఎలా తింటారు అసలు? కోడిని కోసి పాపం, అది కూడా మనలాంటి జీవులే కదా. అబ్బో కమలాసన్ ట్రైన్ రూమ్కి వెళ్ళి తినవు చూడు చిన్ని, అలా తింటారు. ఒకసారి షూటింగ్ అవుతే
KFC అక్కడ ఉందని తెప్పించుకున్నారు. అక్కడ పైకి ఏమీ అలౌడ్ లేదనమాట షాపింగ్ మాల్ లో. అయితే ఇదేం చేసింది, అదే చిన్ని లోహిత అంటే శ్రీదేవి లోహిత ఇద్దరు కలిసి, లోహిత కలిసి సోహని, శ్రీదేవి సోహని ఇద్దరు కలిసి ట్రైల్ రూమ్ లోకి వెళ్ళిపోయి తినేసారు. నేను అక్కడ అందరికీ చెప్పాను, వీళ్ళైతే ట్రైల్ రూమ్ లో చికెన్ తినలేదు, నేను చూడలేదు అని. నాలా మాట్లాడుతుంది అప్పుడప్పుడు. నేను ఓన్లీ థర్స్డే సాటర్డేలో మాట్లాడతాను. పాపం ఏంటది చెప్పు అక్క. చికెన్ నగ్గెట్స్. ఎలా తింటా చికెన్ కోడిని చంపి? పాపం అనిపించట్లే అక్క. అది అయిపోయాయి అక్క. ఇప్పుడు వేరే పాత హోటల్ పెట్టారు. అయితే అక్కడివి ఇప్పుడు తెచ్చారు. కావాలంటే కవర్ చూడండి. అయ్యయ్యో అందులో పురుగులున్నాయేమో చూసుకోండి. వాళ్ళు కొత్తవి తెస్తా అంతవరకు ఇవ్వను అని ఊరికే అంది ఊరికే. రియల్ అక్క, రియల్ గా అవి వాళ్ళు వేరే కావ్య మళ్ళీ హ్యాపీ యానివర్సరీ చెప్పవా వీడియో కోసం? హ్యాపీ యానివర్సరీ బోత్ అవదీనా అండ్ బ్రో. ఓ థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్? 16 years. 16. హ్యాపీ 16. ముసరైపోతున్నావు. ఇదిగో ఇప్పుడు మాత్రం ఆంటీ అనుకో, వదిన అన్న. ఇది బాగుంది. నువ్వు కూడా వదినా? స్పెల్లింగ్ చెప్పు వదిన స్పెల్లింగ్. ఒకసారి చూసుకొని DNA. ఓదినా. బాగా చదువుకున్నా. అన్న ఎవరు? నేనా? ఓకే రెడీ అంట పదం. పెద్ద చైర్ తెచ్చినా పర్వాలేదు. వెరీ గుడ్. ముందైతే ల్యాప్టాప్ తీసుకురా, నార్మల్ చైర్ ఇక్కడ పెట్టి. సాయంత్రం ఆటో ముందుకు రావాలి. ఎన్ని గంటలకు వచ్చాము? 5కి వచ్చాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాకు షూట్. కాదు నాకు ఇందాక నాకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రవి గారికి ఇందాక ఆటో ఫార్వర్డ్. బ్యాక్గ్రౌండ్ స్మోక్ గట్టిగా వేయండి. కప్పు మళ్ళీ ఉండాలి. ఇప్పుడు రవి గారు వాళ్ళు తిన్నారు, కప్పు ఉండాలి. మన కావేరి తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ అరేంజ్ చేయాలి. రవి గారు ఒక 2 minutes రిలాక్స్. ఓకే సార్. అరే రాజనివాస్ కొంచెం బ్యాక్ రమ్మంటా. ఇది గుడ్. ఆ సేమ్ సెటప్ సేమ్ కటింగ్ ఇక్కడ ఉండాలి. మధ్యలో హ్యాపీ మ్యారేజ్ నీకోసం ఐస్ క్రీమ్ కూడా తీసుకెళ్తున్నా. ఐస్ క్రీమ్ బండి కొంచెం రైట్. హలో ఐస్ క్రీమ్ బండి రైట్ జరపండి. ఆటో ఆఫ్ చేయండి ఒక నిమిషం. ఆటో ఆఫ్. బాయ్. ఐస్ క్రీమ్ బండి ఏదో ఇక్కడే మాకేదో మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో ఉన్నది షూటింగ్ లో. హ్యాపీ యానివర్సరీ మేడం. హ్యాపీ इसका सॉन्ग पता नहीं हमें. हैप्पी एनिवर्सरी मैडम साहब.
రాత్రి ఆల్మోస్ట్ 11 అవుతుంది అనమాట. ఇంకొక 6 minutes లో 11 అయిపోతుంది. షూట్ ఇప్పుడు ప్యాకప్ అయింది. ఈ రోజు మేము ఈసారి కేక్ కటింగ్ వద్దు అని అనుకున్నాం కానీ చేయాల్సి వచ్చింది. బట్ స్టిల్ హ్యాపీ. లొకేషన్ లో ఆ ఒక్క సీన్ ఏదో మా యానివర్సరీ కోసం క్రియేట్ చేసినట్టు అనిపించింది అనమాట. యాక్చువల్ గా అయితే ఈ సీన్ నిన్నే అయిపోవాలి, తను అన్నట్టుగా మా యానివర్సరీ కోసం అన్నట్టుగా ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది. బట్ లైఫ్ లో ఫస్ట్ టైం అంటే ఈ 16 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవడం. ఎందుకంటే యానివర్సరీ అనేది ఇప్పుడు మేము డేట్ ఇచ్చేవాళ్ళం కాదు, షూట్ కి వెళ్ళేవాళ్ళం కాదు. బట్ ఈసారి తప్పలేదన్నమాట. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కి కొన్నిసార్లు మనం కోఆపరేట్ చేయాలి. మనకి పర్సనల్ పనులు ఉన్నా సరే వాళ్ళకి కూడా డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళ కోసం అని మేము ఒప్పుకున్నాం. సో మా యానివర్సరీ అయితే ఈ రోజుకి ఇలా జరిగింది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఎవరెవరైతే విషెస్ చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ 16 years ఆఫ్ టుగెదర్నెస్ ఇలాగే ఇంకా హ్యాపీగా మంచిగా ఫ్యామిలీ లీడ్ చేయాలి. మా లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి జనరేషన్ ఉండాలి. చిన్న చిన్న గొడవలు అవి వస్తాయి, సర్దుకుపోవాలి. మేము ఉండాలి అని చెప్పి మీరు బ్లెస్ చేయండి. మా వేరే వాళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతే. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ.